నీ దగ్గర 5,00,000 రూపాయల డబ్బులు ఉంటే ఏం చేస్తావు, 10,00,000 రూపాయల డబ్బులు ఉంటే ఏం చేస్తావు, ₹1,00,00,000 ఉంటే డబ్బులు ఏం చేస్తావు. దానికి అనుగుణంగా నీ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. దుబాయ్ దగ్గర బోలెడంత సొమ్ము ఉంది, లక్షల కోట్ల రూపాయలు. ఏ రోజుకు ఆ రోజు బావుల్లో నుంచి తీసే ఆయిల్ ప్రపంచానికి అమ్ముతుంటుంది. ఎప్పటికప్పుడు హార్డ్ క్యాష్ చేతి నిండా వస్తుంటుంది. దాన్ని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటుంది. ఇదే సందర్భంలో కొత్త వ్యాపారాల వైపుకి ముందుకెళ్తుంది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. అందుకనే దాన్ని ఒక సింగపూర్ లాగా మార్చేసి ఆల్ వింగ్స్ హబ్ కింద తయారు చేసే ప్రయత్నం చేస్తుంది, స్పోర్ట్స్ హబ్ కింద తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. దానికోసం లక్షల కోట్లు స్పెండ్ చేస్తుంది. దాంతోపాటు గోల్డ్ బిజినెస్కి దాన్ని హబ్ కిందకి మారుస్తుంది. దుబాయ్లో క్వాలిటీ గోల్డ్ దొరుకుతుందని అందరూ అక్కడ కొంటారు వితౌట్ ట్యాక్స్. అక్కడ మనకు మళ్ళీ ఇక్కడ జిఎస్టీ ఉన్నట్టు అక్కడ ఉండదు. ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా ఈ ఇంపాక్ట్, ఇండియా ఇంపాక్టే వాళ్ళ మీద పనిచేస్తుందో వరల్డ్ ఇంపాక్టే పనిచేస్తుందో తెలియదు, కానీ 20% బంగారాన్ని ప్రపంచంలో దుబాయే ఎగుమతి చేస్తుంది. అలాగని వాళ్ళ దగ్గర ఏమైనా మైన్స్ ఉన్నాయా అంటే లేవు. మైన్స్ ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఇంకొక దేశాలు కావచ్చు, అట్లాంటి వాళ్ళతో ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని తీవ్రవాదులు అక్కడ ఈ పిల్లల్ని కూడా వాడేసేసి గోల్డ్ మైనింగ్ చేపిస్తూ ఉంటుంటారు ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని దిక్కుమాలినటువంటి దేశాలు. అలాంటి ఆ తీవ్రవాద సంస్థల యొక్క హెడ్స్తో టైఅప్ పెట్టుకున్నటువంటి మాఫియా ఏదైతే ఉంటుందో వాళ్ళు దుబాయ్కి తీసుకొచ్చి బంగారం అమ్మితే ఆ దుబాయ్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంటుంది.